తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ఫలితాలు వ్యాపారంలో లాభాలు, కొత్త కొత్త అవకాశాలు, పెట్టుబడులకు అనుకూలత కనబడుతోంది. వ్యాపార విస్తరణ కోసం కానీ, విదేశాలతో టైఅప్ పెట్టుకోవడానికి కానీ, ఇలా మీ ఆలోచనలు వ్యాపారస్తులకు ఏవేవైతే ఉన్నాయో యంత్రాలు కొనుక్కోవడం కానీ, మీ ఆలోచనలని ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా కనుక అమలు జరిపినట్టయితే సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు కూడా మీరు లాంగ్ టర్మ్‌లో ప్లాన్ చేసుకోండి. 1 సంవత్సరానికి 6 నెలలు గాని కాకుండా కొంత ఎక్కువ టెన్యూర్ పెట్టుకొని కనుక చేసినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, స్థానచలనాలు గోచరిస్తున్నాయి. కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన సూచనలు, ఈరోజు మీరు కొంత సహనాన్ని, ఓర్పుని పాటించాలి. ఎవరితోనూ కయ్యానికి కాలు దువ్వకుండా, సలహాలు అడగకుండా ఇచ్చే ప్రయత్నం అస్సలు చేయకండి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. దీంతో పాటు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత గమనించుకుని చేయడం అనేది చెప్పదగిన సూచన. కారులో వెళ్ళినా, మీ సొంత బండి మీద వెళ్ళినా, లేదా ఎలాగైనా సరే మీరు ఏ ట్రాన్స్‌పోర్ట్‌నైతే ఉపయోగించుకొని ఈరోజు వెళ్ళాలనుకుంటున్నారో జాగ్రత్తలు తీసుకుని, లేదా మీ పెద్దల ఆశీర్వాదం తీసుకుని, లేదా కులదైవం కానీ, మీ ఇష్టదైవం కానీ తలుచుకొని వెళ్ళినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి పూజ చేసుకోవడం కానీ, ఆలయ దర్శనం కానీ చేసుకోవడము. అది 2 మాకు కుదరదు ఉద్యోగ నిమిత్తంగా అని అనుకున్న వాళ్లకు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని కానీ, ఓం చాముండాయై విచ్చే ఈ మంత్రాన్ని కానీ చెప్పుకుని బయలుదేరినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది.